రాజధాని నగర ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కేటాయించిందో వివిధ రకాలైనటువంటి జోన్లు పరిధిలో నిర్మాణ పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఇక అమరావతి రాజధాని ప్రాంతాన్ని నుంచి ఇక తూర్పు వైపు ఉన్నటువంటి అటు విజయవాడ కానీ గుంటూరు కానీ వెళ్ళడానికి అన్ని వర్గాల ప్రజానీకానికి మరి ముఖ్యంగా కరకట్ట మీద ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం అంటే ఏడీసీఎల్ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి బకింగ్హామ్ కెనాల్పై స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు చివరి దశ చేరుకున్నాయి. దాదాపు 70 కోట్ల రూపాయల వ్యయంతో 128 మీటర్ల పొడవుతో ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినటువంటి సమయం కంటే ముందుగానే ఈ నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రజానీకానికి అందుబాటులో తీసుకొచ్చే విధంగా కాంట్రాక్టులు పనులు చేస్తూ ఉన్నారు. ఈ రోడ్డు నిర్మాణ పనులు కనుక పూర్తయినట్టయితే ఇక భవిష్యత్తులో కరకట్ట మీద వాహనాలు వెళ్లకుండానే డైరెక్ట్గా ఈ రోడ్ నెంబర్ 3 సీడ్ యాక్సెస్ రోడ్డు మీద నుంచి మంగళగిరి రోడ్డు మీదకు అనుసంధానం చేయడానికి వీలు కలుగుతూ ఉంది. రాజధాని నగర ప్రాంతం నుంచి అంటే తూర్పు నుంచి పడమర వైపుకి వెళ్ళడానికి ఈ స్టీల్ బ్రిడ్జితో పాటు దీని ప్రక్కనే మరో 2 స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపడుతూ ఉన్నారు. కొండవీటి వాగు మీద ఒక బ్రిడ్జి, అదేవిధంగా గుంటూరు ఛానల్పై మరో బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు కనుక ఒక కొలిక్కి వస్తే ఇక భవిష్యత్తులో ట్రాఫిక్ ఇబ్బంది అనేటువంటిది లేకుండా అటు మంగళగిరి రోడ్డు మీదుగా రాకపోకలు కొనసాగించడానికి వెసులుబాటు కల్పించినట్టు అవుతూ ఉంది. ఇక గుంటూరు ఛానల్పై అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మరో స్టీల్ బ్రిడ్జి, దాని పొడవు 280 మీటర్లు. ఈ బ్రిడ్జి నిర్మాణం అనేటువంటిది ప్రస్తుతం బకింగ్హామ్ కెనాల్పై నిర్మించినటువంటి బ్రిడ్జి కంటే పెద్దదని చెప్పుకోవాలి. ఇట్లా 3 బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయినట్లయితే ఇక ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా సాఫీగా రాకపోకలు కొనసాగించవచ్చు. నిర్దేశించిన సమయంలోపే ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తవుతాయని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఇప్పటికే ప్రకటించారు.